ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచాడు ఓ కేటుగాడు. 360 మందికి 6 కోట్ల కుచ్చుటోపి పెట్టి విదేశాలకు చెక్కేశాడు ఇచ్చాపురం ఏజెంట్ కొచ్చెర్ల ధర్మారెడ్డి. ఇతగాడి బాధితులు హైదరాబాద్ నుండి ఇచ్చాపురం వరకు ఉన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ను కలిసేందుకు బాధితులు వస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఇటలీ వంటి ఫారెన్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి యువకుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షల చొప్పున మొత్తం 6 కోట్లు 360 మంది దగ్గర నుంచి ఒక వ్యక్తి కాజేసి మోసం చేసినటువంటి ఘటన ప్రస్తుతం వెలుగు చూసింది. బాధితులు సుమారు ఒక 50 మంది ఈ రోజు విశాఖ సిపిని కలిసేందుకు కూడా రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తే ఈ విధంగా మోసం చేశారు. ప్రస్తుతం బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి కూడా ఇదంతా కూడా జరుగుతుంది, ఎటువంటి హామీలు ఇచ్చి మీకు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు? కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే అతను పోలాండ్ లో పనిచేస్తారండి. మన తెలుగు స్టేట్ లో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి 350 మంది వరకు ఇటలీలో జాబ్లు ఇప్పిస్తామని చెప్పి, వేర్ హౌస్ వర్క్ రిలేటెడ్ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల చొప్పున తీసుకున్నారండి. ఈ ప్రాసెస్ గత 9 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఇచ్చాపురంలో మాకు మెడికల్ చేశారు. మెడికల్ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్ రావడానికి 3-4 మంత్స్ పడుతుందని చెప్పారు. మెడికల్ చేసినప్పుడు మా దగ్గర స్టార్టింగ్ అడ్వాన్స్ కింద 30,000 తీసుకున్నారండి. 30,000 తీసుకున్న తర్వాత మళ్ళీ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత ₹1,00,000 చొప్పున తీసుకున్నారండి. వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత మనం ఢిల్లీలో ఇటలీ ఎంబసీకి వెళ్ళి స్టాంపింగ్ చేయించాలని చెప్పి, అప్పటి వరకు మీరు 3-4 మంత్స్ వెయిట్ చేయాలని చెప్పి, మెడికల్ కోసం మీరు ఇటలీ వెళ్ళాలంటే అక్కడ గవర్నమెంట్ మెడికల్ అనే రూల్ పెట్టింది. దానికి సైతం 40,000 కావాలని మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకున్నారండి. ఈ బిఫోర్ స్టాంపింగ్ వెళ్ళక ముందు మా దగ్గర దాదాపుగా 2 లక్షల వరకు తీసుకున్నారండి. ఎప్పుడైతే స్టాంపింగ్ వెళ్ళామో అక్కడ ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు, ఫేక్ డాక్యుమెంట్స్ అని మాకు తెలిసింది. అతను కాంటాక్ట్ చేస్తే అతను పరారీలో ఉన్నారని తెలిసింది. మేము ఫస్ట్ బ్యాచ్ అండి, మా బ్యాచ్ లో 70 మంది ఉన్నామండి. సెకండ్ బ్యాచ్ 170 మంది, మూడో బ్యాచ్ 120 మంది అండి. ఇలా ఒకరికొకరికి తెలియకుండా ఫ్రాడ్ అనేది చేయడం జరిగిందండి. అతని కోసం మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాము, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయట్లేదండి. తిరగలేని ప్లేస్ లేదు. ఏజెంట్ ద్వారా అంటే ఒక్కమందరూ కాదు, అతనికి ఒక ఏజెంట్ అంటూ ఒక గ్రూప్ అంటూ ఉంటది. మరి అదంతా మీరు ముందు గుర్తించలేదా? ఎలా ఉంటుంది? మేము గుర్తించాం, కానీ మేము ఇచ్చాపురం వెళ్ళి ఆయన స్వగృహంలో కలిసాం మేము అతన్ని. అక్కడ వాళ్ళ సొంత కజిన్స్ నే మోసం చేశాడు. మేము అనుకోం కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని మోసం చేస్తాం అనేసి. ఇప్పుడు మేము బయట వాళ్ళే మమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత కజిన్స్ ని మోసం చేస్తారని మనం ఉద్దేశించలేదు. అందువల్ల మేము ముందుకు వెళ్ళాం. ఒక ఆథరైజ్డ్ ఏజెంట్ అంటే ఏమీ లేదు, ఏజెన్సీ అంటే అతను డాక్యుమెంట్స్ అన్ని మాకు సబ్మిట్ చేశాడు. ఇదిగోండి వర్క్ పర్మిట్, ఆ కంపెనీ తాలూకు వర్క్ పర్మిట్ ఇది అతను మనకి ఇచ్చాడు. ఇది అతని తాలూకా పాస్పోర్ట్. ఇది నెక్స్ట్ అతని ఆధార్ కార్డు, అడ్రస్ హైదరాబాద్ బహదూర్పల్లి అతని ఇంటి అడ్రస్. మీరు పేమెంట్లు చేశారు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ విధంగా చేశారు? 20,000 ఆఫ్లైన్ ఇచ్చాపురం లాడ్జ్ లో కట్టించుకున్నారు మీటింగ్ పెట్టి. నెక్స్ట్ 70,000 రూపాయలు అనేది ఇలాగ కొంతమంది దగ్గర ఫోన్ పేలు చేయించుకున్నాడు, కొంతమంది దగ్గర క్యాష్లు తీయించుకున్నాడు. ఎక్కువ క్యాషే, సేఫ్ సైడ్ కోసం ఎక్కువ క్యాషే తెమ్మన్నాడు. నెక్స్ట్ తర్వాత ఒక 20,000 మటుకి స్లాట్ గురించి మళ్ళీ ఫోన్ పేలు చేయించుకున్నాడు. నెక్స్ట్ 35,000 దేనికి స్లాట్, ఇటలీ ఎంబసీ స్లాట్ గురించి మనకి మామూలు ఫోన్ పేలు, క్యాష్ కూడా తీసుకున్నాడు వీలైనంత వరకు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.